కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు చాలా ఘనంగా నిర్వహించారు. అయితే ఆయన చివరి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మేరకే తన ఇంటి ప్రాంగణంలోని ఆయన భౌతిక గాయాన్ని ఖననం చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే నిన్న సాయంత్రం అంత్యక్రియలు చాలా ఘనంగా జరిగాయి. ముద్రగడ అభిమానులతో పాటుగా కాపు ఉద్యమ నాయకులు, అదేవిధంగా కిర్లంపూడి ప్రతిపాటుతో పాటుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వేలాదిగా ఈ అంత్యక్రియలకు తరలివచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అంత్యక్రియల్లో పాల్గొని ముద్రగడ పాడి మోశారు. మరోవైపు ఏదైతే ముద్రగడ చివరిగా కొన్ని విషయాలను ఆయన కుమారుడితో పాటుగా ముఖ్య అనుచరులకు తెలియజేయాలని చెప్పి కూడా కొన్ని విషయాలు చెప్పారు. అంత్యక్రియలకు సంబంధించి అంత్యక్రియలు ఏ విధంగా జరగాలి, ఆ తర్వాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే మీద చాలా స్పష్టం చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో ముద్రగడ పద్మనాభం గారి అనుచరులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పద్మనాభం గారు చనిపోయాక ఏ విధంగా చేయాలని చెప్పి మీకు సూచించారు? ఆయన 3 విషయాలు చెప్పారండి. ఒకటి, నన్ను ఖననం చేయండి, దహనం చేయొద్దు అని చెప్పారండి. అంటే జనరల్గా సమాధి చేయమని చెప్పారు. రెండో విషయం, చిన్న కార్యం కానీ పెద్ద కార్యం కానీ దినకార్యాలు చేయొద్దని చెప్పారు రెండో విషయం. మూడో విషయం, మా మేడం గారిని ఈ మామూలుగా చేసే కార్యక్రమాలు ఏమీ చేయొద్దు, పుణ్యస్త్రీగా సుమంగిలిగా జీవితాంతం ఉంచండి. పద్మావతి గారిని జీవితాంతం సుమంగిలిగా పుణ్యస్త్రీగా ఉంచండి అని చెప్పారు. ఏమనిపిస్తుంది ఆయన ఆదర్శాలు మనం చూస్తాం? చాలా మంది భర్త చనిపోయిన తర్వాత భార్యని వితంతు చేస్తారు, ఆయన మాత్రం స్త్రీలను గౌరవించే విధంగా నడుచుకున్నారంటారా? అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన భావాలు తెలియవు, కనీసం ఆయన చనిపోయిన తర్వాత ఆయన చెప్పిన మాటలను బట్టైనా సరే ఆయన భావం ఏంటి, ఆయన స్త్రీవాదా కాదా అన్నది కూడా మరి ప్రజానికి కొంత గమనించాలి. ఎందుకంటే స్త్రీవాది కాకపోతే ఈ మాట చెప్పడం, ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఇవన్నీ, ముద్రగడరన్న, తోటరన్న, పంతొమ్మిది, ఇవన్నీ పెద్ద కుటుంబాల్లో సాంప్రదాయాలు కట్టుబాట్లు బోళ్ళు ఉంటాయి. అవన్నిటిని కూడా మొత్తం డివేట్ చేసి సాంప్రదాయం కాదు, సుమంగళిగా ఉండాలి, స్త్రీవాదం, స్త్రీని గౌరవించాలి, స్త్రీని మనం విలువ ఎక్కువ ఇవ్వాలి, అపరిమితమైన గౌరవంతో స్త్రీని మనం చూడాలి, స్త్రీమూర్తులే మనకు ముఖ్యం, అటువంటి స్త్రీకి ఎప్పుడు కూడా బాధ కలిగించకూడదు, గాజులు తీసేయడం, బొట్టు తీసేయడం, తెల్లచీర కట్టడం, ఒక విధవగా చూపించడం అనేది వద్దు, అటువంటి పనులు చేయొద్దు, ఆవిడ జీవితాంతం కుమిలిపోయే పరిస్థితి చేయకండి. అవన్నీ చేయడం వల్ల ఆవిడ బయటికి మామూలుగా కనిపించినప్పటికీ కూడా ఆవిడ మనసులో చాలా వేదంతో ఉంటారు. అటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఆ వేదన జీవితాంతం పోదు ఆవిడికి. అందుకని అవద్దు, మామూలుగానే సుమంగలిగా ఉంచండి, ఆనందంగా ఉంచండి అని చెప్పారంటే దాన్ని బట్టి ఆయన స్త్రీవాదా కాదా అన్నది లోకం తెలుసుకోవాలి. ముద్రగడ అంటే కాపు ఉద్యమం, రాజకీయ నాయకుడు, ఈ రెండో చూస్తారు, కానీ ఆయన కూడా ఒక స్త్రీవాదం ఉందని చెప్పి దీని ద్వారా నిరూపణమైంది. స్త్రీవాదమే కాదండి, కాపు ఉద్యమంలో ఆవేళ అనుకోకుండా యాదృచ్ఛికంగా ఆయన వెళ్ళడం జరిగింది తప్ప దాని తర్వాత ఆయన ఒక విషయం ఉంటుందండి. ముద్రగడ పద్మనాభం అంటే మాటిస్తే వెనక్కి తిరగడం, ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉంటాడు, మళ్ళీ దాన్ని డివియేట్ అవ్వడం. అంచేత గమ్ముని ఒక రావులపాలెంలో జరిగిన ఇన్సిడెంట్కి ఆయన ఒక అడుగు ముందుకేశాడు, వెనక్కి తీసుకోలేక ఒక ముద్ర వేయించుకున్నాడు. ముద్ర వేయించుకోవడం వల్ల నష్టపోయింది ఆయన తప్ప జాతి కాదు. ఈ విషయం జాతిలో చాలా మంది గమనించట్లేదు. ఈ ఉద్యమం వల్ల, కాపు నాయకుడిని ముద్ర వల్ల నష్టపోయింది పూర్తిగా ముద్రగడ పద్మనాభం తప్ప కులం కాదు. కులం ఎప్పుడు నష్టపోలేదు, కులానికి కొంత మేలే జరిగింది ఎప్పటికప్పుడు ఆయన వల్ల. కులం కోసం ఆయన తృణప్రాయంగా తన పదవులు వదులుకున్నారు కదా, రాజుకున్నారు కదా. నిమిషాల్లో 12 గంటలకల్లా మీరు ఈ కార్యక్రమం చెయ్యకపోతే నేను 12 గంటల 1 నిమిషానికి రాజీనామా చేస్తానని ఖచ్చితంగా చేశాడు. 12 గంటల 1 నిమిషానికి అసెంబ్లీలో కోట్ల విజయభాస్కర్ గారి టైంలో ఖచ్చితంగా రాజీనామా చేశాడు. మంత్రి, అప్పుడు ఎమ్మెల్యే అండి, అప్పుడు మంత్రి కాదు, మంత్రికే రాజీనామా చేస్తానన్నాడు, ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాన్నాడు, ఎమ్మెల్యేకి చేశాడు. ఎవరో చేయలేదు, కాపులు చాలా మంది ఉన్నారు, జగన్మోహన్ రామరావు ఉన్నారు, ఆ రోజు చేయలేదు ఎవరో, ఆయన చేశాడు. మరి అది స్త్రీవాదం. మరి ఇంకో మాట అన్నారు మీరు, ఒక కాపు నాయకుడని. కాపు నాయకుడు కాదు, ఇప్పుడు ఇక్కడ నిలబడ్డారండి. ఇందులో దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇంకో దళిత నాయకుడు, బీసీలు, వీళ్ళంతా చాలా మంది బీసీలు అనుచరులు కూడా. ఇంకొక మాట చెప్పాలంటే ఉద్యమం టైంలోనే కాపు నాయకుడు, కాపు ఉద్యమం అంటారు, కానీ ఆయన మొత్తం రోజు నిత్యం ఉండేదంతా బీసీలతో, దళితులతోటే. ప్రస్తుతం అంతా కిర్లంపూడి మాజీ సర్పంచ్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి, చివరిగా మీతో పద్మనాభం గారు ఏం చెప్పారు తన అంత్యక్రియల కోసం? 3 విషయాలు. వాళ్ళ అబ్బాయి ఉండగా, ముఖ్యమైన ముద్రగడ పద్మనాభం గారితో ప్రతిరోజు ప్రయాణించే వ్యక్తులతో ఉండగా 3 విషయాలు చెప్పారు.
ఆల్రెడీ ఆ విషయాలు స్వామి గారు చెప్పారు. అది కాకుండా మేము ముద్రగడ పద్మనాభం గారితో 32 సంవత్సరాలు నేను ఆయనతో ప్రయాణం చేశాను, వాళ్ళ కుటుంబంతో ప్రయాణం చేశాను. దీనికి రాజకీయాన్ని కాదు, పద్మనాభం గారు ఏ రాజకీయాలో ఉంటే ఆ రాజకీయాలో, ఏ జెండా పట్టుకుంటే ఆ జెండా పట్టుకున్నాం. ఆయన ఏ ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలోనే పూర్తిగా నిగమై ఉండి మేము ఆ కార్యక్రమాలు మేము చక్కబెట్టడం జరిగింది. నేను బీసీ, నేను గవరా. మేము కాపులైతే మేము ఎంతమంది వెళ్ళినా మేము కూడానే వెళ్ళిపోయేవాళ్ళమి. కాపు ఉద్యమంలో కాపుని బీసీలో చేర్చాలి, మా వాళ్ళు బంధువులు వేరే ఊళ్ళో ఇలాగ అడిగినా ముద్రగడ పద్మనాభం గారు ఏ కార్యక్రమం చేసినా నిస్వార్థంగా చెప్తారు. ఎవరిని ఇబ్బంది పెట్టి కానీ ఏ క్యాష్ని అగౌరవపరచరు. ఆయన క్యాష్ గురించి కొన్ని కారణాల వల్ల అందులోకి వెళ్ళడం జరిగింది తప్ప మనల్ని ఫస్ట్ పీయటం మనతోనే మొదలెట్టేస్తారు. ఏది జరిగినా అది కాపులు చేయని ఇంకో కార్యక్రమం జరిగి ఏ కార్యక్రమం జరిగినా ఫస్ట్ మనతోనే జరిపిస్తారు. ఆ గౌరవం మనం ఇచ్చినప్పుడు ఆయన గౌరవం మనం కాపాడాలి. మేము ప్రాణం పోయినా ఆయనతోనే ఉండాలనుకున్నాం. 32 సంవత్సరాలు కూడా ఏ గుమ్మం మేము తొక్కం. ఆయన పలానా దగ్గరికి వెళ్ళి బొట్టెట్టమంటే బొట్టెట్టి వస్తాం. ముద్రగడ పద్మనాభం గారు కాపు నాయకుడే కాదు, ఆయన అంబేద్కర్ అంటే చాలా గౌరవించే వ్యక్తి. కిర్లంపూడిలో కూడా ఆయన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కదండి. దానికి కొన్ని విషయాలు చెప్పాలి. అది ఏ కాపులు మొత్తం ఊరు చుట్టూనే అంతా కాపులే మొక్క ఏనికి సెంటర్. అది అక్కడ ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వచ్చి తాతయ్య గారిది నాన్నగారిది విగ్రహాలు చేయించి తెచ్చాం. దిమ్మ కూడా కట్టేసి మొత్తం ఆ కట్టిందంతా కూడా వాళ్ళ తాతయ్య గారిది వాళ్ళ నాన్నగారి విగ్రహాలు పెట్టడానికి అది కట్టడం జరిగింది. ఆ రోజు ఇంటికి వచ్చి వాళ్ళందరూ వచ్చి ఈ విగ్రహాలు పెడతారనుకుంటున్నామని చెప్పేసి అని మాట్లాడితే, అయితే మీరు ఒక పావుగంట ఆగండి అని చెప్పేసి లోపలికి వెళ్ళి వచ్చి అందరికీ స్వీట్లు ఇచ్చి టీలు ఇచ్చి నేను ఒక కోరిక కోరుతాను, ఆ కోరిక మీరు అంగీకరిస్తారా అని అడిగారు అందరినీ. నాన్నగారి విగ్రహం తాతయ్య గారి విగ్రహం పెట్టొద్దు, అంబేద్కర్ గారి విగ్రహం అందులోనే పెట్టండి అని చెప్పి ఆయన ఆ రోజుని అనౌన్స్ చేయడం. కావాలితో ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళ తాతయ్య గారి విగ్రహం నాన్నగారి విగ్రహం రామాలయంలో బొమ్మలు పడి ఉంటాయంటే నీకు రావట్లేదు, పక్కన పెట్టేసి ఉంటాయి. ఆ విగ్రహాలు వద్దు, అంబేద్కర్ అందరవాడు అంబేద్కర్ విగ్రహం పెట్టండి, అందరూ కలిసి ఉందాం. ఈ భేదాలు వద్దు, మనకు కులం ఉండదు, కుల భేదం ఉండదు, రాజకీయ భేదం ఉండదు, అంబేద్కర్ పెట్టండి అని చెప్పి ఆ రోజు పోలీసు వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు పెట్టకుండా చేసినా, ఎన్ని రకాలు చేసినా, సెక్రటరీని కూడా తీసుకెళ్లి ఆఫీసులో పెట్టేసినా నేను తీర్మానం చేసి ఇచ్చాను అంబేద్కర్ పెట్టాలని చెప్పి. ఇంకొక విషయం, మీకు ఒక విషయం తెలియాలి. వాళ్ళ కుమార్తె క్రాంతమ్మ, 2 అబ్బాయిలు 1 అమ్మాయి, చిన్నప్పటి నుంచి కూడా కాలు కింద పెట్టుకుని అరిచేత్తో పెంచారైనా క్రాంతమ్మని. 7th క్లాసు పచ్చిపాడు మినర్వాలో చదివేది పాప. లోపలికి వెహికల్ రావడానికి ఇబ్బందిగా ఉందండి, కొద్దిగా రోడ్డు మీద పంపించండి పాపని, వెహికల్ గట్ట అడ్డు వస్తున్నాయి అంటే ఒక్క మాటకైనా నేను నా కూతురు రోడ్డు మీద పంపించాలని వెంటనే స్కూల్ అనిపించేశారు. 7th క్లాస్ చదివిన అమ్మాయిని నేను రోడ్డు మీద, 2 అబ్బాయిలు ఉన్నారు, బండి మీద పెట్టచ్చు. ఎప్పుడు రోడ్డు మీద ఇంతమంది నాయకులు మేము వెళ్తాం, ఎప్పుడు వాళ్ళు మొక్కలు చూడడం బయటకు రారు. అందరు నాయకులు ఎమ్మెల్యే ఉన్నారంటే కూతురు తిరుగుతారు, భార్యలు తిరుగుతారు, అందరూ తిరుగుతారు. పద్మనాభం ఇంట్లో అలా జరగదు. బయటకు వచ్చి ఇంకొకరితో మాట్లాడడం కానీ, ఏ పొలిటికల్ ఈవెంట్స్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఆయనకు ఇష్టం ఉండదు. కుర్రోళ్ళు వాళ్ళ అబ్బాయిని కూడా ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. అలాంటి ఆడవాళ్ళని ఎలా అందిస్తారు? చిన్న ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆగిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారు, జనసేన పార్టీలోకి వెళ్ళినందుకు అమ్మాయిని ముఖం చూడనివ్వరా అంటున్నారు. అది తప్పు. నిన్న ఎంతమంది జనసేన నాయకులు వచ్చారు, ఎమ్మెల్యే వచ్చారు, మంత్రులు వచ్చారు, మేము వాళ్ళు ఆపేమా? ముద్రగడ పద్మనాభం గారు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆవిడ పద్మనాభం గారు తప్పు అని తుని మీటింగ్లో స్టేజ్ ఎక్కవలసి పని వచ్చింది. అక్కడే సగం చచ్చిపోయి ముద్రగడ పద్మనాభం గారు మానసికంగా. నా ఇంట్లో మనిషిని, నా కూతుర్ని స్టేజ్ ఎక్కారని ఆ రోజే ముద్రగడ పద్మనాభం గారు 80% చనిపోయారు. మానసికంగా కుంగిపోయారు, ఎవరికి చెప్పుకోలేకపోయారు. ఆయనకి నీరసం వచ్చినా ఎవరికీ తెలియకూడదు, సీక్రెట్గానే చేసుకోవాలి. ఒక హాస్పిటల్ ఆయన నీరసం వచ్చిన కాడి నుంచి కంటిన్యూ హాస్పిటల్ తిరిగాం నేను, స్వామి గారు వాళ్ళని. మేము ఒక కారులో వెళ్తాం, మాకు లైసెన్స్ ఇస్తారు, మనం పలానా హాస్పిటల్కి వెళ్తున్నాం కానీ అక్కడికి ఎవరినన్నా రమ్మని చెప్పడం కానీ ఎవరికి ఇంటిమేషన్ ఒక్కటి. ఎవరికి కూడా 3వ కంటికి కూడా ఎవరికి తెలియకూడదు, ఏ నాయకుడికి కానీ ఏ వ్యక్తులకు కానీ మన హాస్పిటల్కి వెళ్ళినట్టు కూడా ఎవరికి 3వ కంటి తెలియకూడదు. సరే, అమ్మాయి హాస్పిటల్కి వచ్చింది, పాదం తెలియదు, నీరసంగా చూడనప్పుడు. మరి ఇంటికాడ ఉన్నప్పుడు నీరసంగా ఉన్నప్పుడు అమ్మాయికి తెలియదా? మరి ఇంటికాడ ఉన్నప్పుడు కూడా తెలిసే కదా ఆవిడ హాస్పిటల్కి వచ్చింది. హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏం చేయాలి? కన్న తల్లి పక్క రూమ్లో ఉన్నప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మను ఓదార్చి అప్పుడు హాస్పిటల్కి రావాలి, డాక్టర్లతో మాట్లాడాలి. రావడం 10 మంది మీడియాలో పిలుచుకోవడం ఎందుకండి?
ఒక తండ్రి మూడో కంటి తెలియకుండా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫోన్ చేసి ముందు మీడియా వాళ్ళు గేట్ దగ్గర ఎందుకుంటున్నారు? మీకు ఇంటిమేషన్ రాకుండా ఎందుకు వస్తారు అక్కడికి? మీకు ఇంటిమేషన్ ఇస్తేనే కదా ఆవిడ వస్తేనే వస్తారు. పూర్వంగా 10 మంది కుర్రాళ్ళు, జనసేన కుర్రాళ్ళు, చిన్న కుర్రాళ్ళు ఆ వీడియోలు సెల్ తీయడం ఎందుకు లోపలికి వెళ్ళేటప్పుడు? హాస్పిటల్ లోపలికి 5 వెళ్ళడం మేము లోపలికి వెళ్ళాం, బయట ఉండిపోతాం. డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటాం, మేము లోపలికి వెళ్ళాం, బయట ఉండిపోతాం. 365 ఆయనతోనే ఉంటాం, మేము లోపలికి ఎందుకు వెళ్ళాం? మరి వీడియోలు తీసుకుని లోపలికి వెళ్ళబెట్టి అలా వెళ్ళకూడదు కదా. ఇల్లు వెళ్ళగానే కాలుతో డోర్ని దండడం, ఎవరైనా అక్కడ వచ్చి వెళ్ళొద్దామన్నారంటే ఆవిడ మీద చెయ్యి ఎత్తడం, ఇది సంస్కారమా? ఇది సంస్కారమా? జనసేన నాయకులు పెద్దలందరూ కూడా తెలుసుకోవాలి. ఇది నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వీడియోలో పెడుతున్నారు కూతురు రానివ్వలేదని. కూతురు రానివ్వడానికి ముందు రోజు వచ్చి 200 మంది నాకు పోలీస్ సెక్యూరిటీ కావాలని ఎంత పెట్టుకుంది? పోపలు పెట్టి అందరితో పాటు ఆవిడ వచ్చి మామూలుగా డైరెక్ట్గా వెళ్ళిపోతే మాకు ఎలా తెలిసింది? డిఎస్పీ గారు 4 సార్లు చేశారు గణేశ రాంబాబు. ఫుల్ సెక్యూరిటీ అడిగింది కాబట్టి మేము సెక్యూరిటీ ఇచ్చి మేము తీసుకెళ్తాం అని చెప్పి పోలీసు వాళ్ళు ఎంతో మంది తీసి అక్కడి నుంచి కేకలు అరుపులు వేసుకుంటాను. మనం తండ్రి చనిపోతే చూడడానికి వచ్చామా? అక్కడి నుంచి అరుపులు ఏంటి, విజిల్ ఏంటి, ఆ పబ్లిసిటీ ఏంటి? ఆవిడకి ఏమైనా సీట్ కావాలంటే వీళ్ళు అడగాలి. పద్మనాభం గారు సాగుతో రాజకీయం చేసుకోవాలా? తండ్రి సాగుతో అంత దుర్మార్గమా? తిరిగి మళ్ళీ కొంతమంది ఏమో ఇది తప్పు అని చెప్పడమా? ముద్రగడ పద్మనాభం గారు ఒకటి అన్నారు, నీ మీద కానీ నా మీద కానీ నీడ కూడా పడకూడదు, నేను చచ్చిపోయినా సరే ఆవిడ నీడ మన మీద పడకూడదు, అంత దుర్మార్గులు అన్నారు. ఆవిడ ఆయన ఏది చదివితే అదే ఇష్టం. ఇక వాళ్ళు ఇక్కడ చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఎందుకు చేస్తామండి? ఆయన మాట ఇచ్చారు ఇక్కడ చేయమని చెప్పారు. లేకపోతే కొంత ఇంట్లో తిరిగి సైడ్లోకి పెట్టుకోరు కదా ఎవరో. ఏ నాయకుడైనా పెట్టుకున్నాడు అలాగా? ఇలా జరిగిందా ఎక్కడన్నా? ఇన్ని రకాల నాయకులు, పార్టీకి సంబంధం లేకుండా, కులానికి సంబంధం లేకుండా, మతానికి సంబంధం లేకుండా ఇంతమంది వచ్చి ఏడిసారే. మరి నిన్నంత వచ్చినప్పుడు అంత పెద్ద పెద్ద కేకలు ఎవరైనా పట్టుకుంటే వాళ్ళ చేతుల మీద కొట్టేయడం అది కరెక్టా? మీరు పెద్దలందరూ ఆలోచించాలి, జనసేన నాయకులు ఆలోచించాలి. అది ఏ రకంగా ఆవిడ పబ్లిసిటీ చేసి ఉంటుందో మీరందరూ ఆలోచించాలి. ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అందరినీ తోసేసి గేదెలు తన్నేసి వెళ్ళవలసిన ఎందుకు వచ్చింది? అందరికీనేమో వాట్సాప్లు పెట్టడం వాళ్ళ ఆయన గారు, మీ మీద కేసు పెడతాం. అక్కడ హాస్పిటల్లో టైం అయిపోయిందండి, తీసుకెళ్ళిపోండి, అన్ని ఆపేస్తామని చెప్పి అన్ని ఆపేశారు. అప్పటికప్పుడు మేము నిర్ణయం తీసుకొని వేరే హాస్పిటల్ మార్చడానికి వెళ్ళాం. మార్చడానికి వెళ్తే గిరివాళ్ళ మాంగారికి మెసేజ్, పద్మనాభం గారు పెద్ద అబ్బాయి ఫ్రెండ్ ఉన్నాడు రెడ్డి, ఆ అబ్బాయికి మెసేజ్, మిమ్మల్ని ఎవరు మార్చమని హాస్పిటల్ మేము అందరం కేసు పెడతాను. కేసు పెట్టడం ఏంటండి? వాళ్ళ మావయ్య గారు అదే క్రాంతి వాళ్ళ మామయ్య గారు గిరికి ఫోన్ చేశారు, అమ్మ నేను వేరే ఉద్దేశంతో మాట్లాడలేదు, 4 గంటలకు వస్తాను, నేను డాడీకి నాకు పర్మిషన్ ఇవ్వమా చూడంటే, రండి సార్ మీరు ఎప్పుడు వచ్చినా నాకు వెల్కమ్, నేను ఎందుకు ఆపుతాను, ఆపి రైట్ కూడా నాకు లేదు, మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని చెప్పి కావాలంటే ఆయన కూడా అడగండి. ఆయన ఫోన్ చేశారు డైరెక్ట్గా, అలాగే రావచ్చు వెళ్ళొచ్చు. హాస్పిటల్లో ఉన్నప్పుడైనా వెళ్ళండి, పక్కన తల్లి ఉంది, తల్లి మరి ఎక్కడ ఎవరిని పలికిస్తాను? ముందు సొంత తల్లి బాధతో ఉన్నప్పుడు తల్లిని పలకరించాలి కదా, ఇల్లుని దాకాలి. చూడండి ప్రతి హాస్పిటల్కి వెళ్ళి ఆ వీడియో చూపించండి, వచ్చినప్పుడు ప్రవర్తన ఎలా ఉంటుంది, కూర్చొని మాట్లాడేటప్పుడు ప్రవర్తన ఎలా ఉంటుంది, మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత వీడియో తీసేటప్పుడు ఏడుతా కూర్చొని మొఖం కడుక్కోవడం, నీళ్ళు వెళ్ళడం, మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్పీడ్గా 10 మంది వీడియో తీసుకొని డేగులు అనుకుంటూ వెళ్ళిపోవడం, అది సంస్కారమా? ఇంత పెద్ద నాయకుడికి పుట్టావు నువ్వు. ముద్రగడ పద్మనాభం గారు ఆత్రపోయిన రాష్ట్రం మొత్తం మీద కార్యకర్తలు ఇచ్చాడే, మంచి అభిమానులు ఇచ్చాడే, మేమందరం ప్రాణం పెట్టడం సిద్ధంగా ఉన్నామే, అలాంటి వ్యక్తిని అవమానపరుస్తావా? నీకు న్యాయమా? నీకు ఎంత న్యాయంగా ఉందా తల్లి? ఆలోచించలేమ్మా, అది కరెక్ట్ కాదు. నువ్వు చేసేది 100% అభాస్పాలైపోతున్నావు. ఆలోచించు. పార్టీ వారు కూడా మీరు కూడా ఆలోచించుకోవాలి. ఇలాంటి తండ్రిని తల్లిదండ్రులను అవమానించిన వ్యక్తుల్ని దగ్గర పెంచుకొని మీరు పబ్లిసిటీ చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి మరొక్కసారి ఆయన ముద్రగడ పద్మనాభం గారి మీద ఒట్టే చెప్తున్నాం, ఇది అబద్ధం కాదు, 100% నిజం. ఆలోచించండి. ఈ పార్టీ నెగ్గకపోతే మేము రాజకీయాలు వదిలేస్తాం, ఈ పార్టీ నెగ్గకపోతే మెసాలు తీయించుకుంటాం అని ఎన్నో ప్రకల్పాలు మనం ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. ఏ ఒక్క మాట నుంచి కూడా వెనక్కి వెళ్ళినటువంటి లీడర్ ఎవడైనా ఉన్నాడంటే అది ముద్రగడ పద్మనాభం గారు. ముద్రగడ పద్మనాభం గారు పేరు మార్చుకుంటానన్న మాటకు మార్చుకోకపోతే ఏమన్నా అడుగుతారండి? అతని కమిట్మెంట్ అండి అది. నేను ఈవేళ రిజైన్ చేస్తానన్నారంటే ఆ టైంకి ఆ నిమిషానికి రిజైన్ చేసి కమిట్మెంట్ అండి. అలాంటి లీడర్లు ఇంక ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో మళ్ళీ చూడబోండి. దేశం రాష్ట్రం మన అందరం కూడా మన నష్టపోయిపోవడం వలన
ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతం మనతో కొంతమంది దళిత నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడిన ప్రయత్నం. చెప్పండి, పద్మనాభం గారు మీతో ఎంత అటాచ్మెంట్తో ఉండేవారు? ముందుగా నా పేరు వరసల ప్రసాద్ అండి. ముందుగా పద్మనాభం గారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నా పేరు వరసల ప్రసాద్, నేను ఎస్ఎస్ఎల్ స్టేటు లీడర్ని. పద్మనాభం గారికి నాకు చాలా అభినవభావ సంబంధాలు ఉన్నాయండి. ఎందుకంటే పద్మనాభం గారంటే ఒక కాపు జాతికి సంబంధించిన వారే కాదు, ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. ఎస్సీ బీసీలతోటి చాలా సమైక్యతగా ఐక్యతగా ఉండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి ఆయన చేసినటువంటి కృషి అమోఘం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నాను, కాపుల కోసం పద్మనాభం గారు త్యాగం చేసి అన్ని విడిచిపెట్టుకున్నారు, కానీ పద్మనాభం గారికి కాపులు ఏమీ చేయలేదని చెప్పుకోవడం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఆలోచించినటువంటి మాట. ముఖ్యంగా కాపు సాధులు అందరూ కూడా ఆలోచించిన విషయం ఏంటంటే, ఇంత కమిట్మెంట్ ఉన్నటువంటి కాపు నాయకుడు మళ్ళీ మన కాపుల్లో పుట్టబోడని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆయన కొద్దిసేపటి కిందటే కిర్లంపూడి వచ్చి ముద్రగడ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ముద్రగడ చనిపోయిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా జీర్ణించుకోలేని పరిస్థితి కాపు నాయకుల్లో కాదు, ఇతర నాయకుల్లో కూడా ఉంది. ప్రస్తుతం మనతో విశ్వరూప్ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాల్లో ఎలాంటి ముద్ర వేస్తున్నారు? రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసిన నాయకుడు, మహానాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. దాదాపు ఓటమనేది ఎరుగకుండా సాగినటువంటి అతని జీవితం ఒక చిన్న కుదుపుతో తర్వాత మళ్ళీ తిరిగి కోలుకోలేకపోయారు. ఏదేమైనప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాట్యూ విషయంలో కూడా అమలాపురంలో ముద్రగడ గారు డైరెక్ట్గా దాన్ని సమర్థించి అటువంటి మహానాయకుడు పేరు పెట్టడం వల్ల తప్పు లేదని చెప్పినటువంటి ధీరోదత్త నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. కాపుల గ్రామాల్లో కూడా అంబేద్కర్ యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి ఏకైక నాయకుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. ఎప్పుడు కూడా పదవి కోసం ఎప్పుడు రాజీ పడే వ్యక్తి కాదు, పదవులను తృణపాయంగా త్యజించేటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు. ఆయన లేని లోటు ఒక జిల్లా రాజకీయాలు కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు ఒక కుదుపని తెలియజేసుకున్నాను. ఆ మహానాయుడు యొక్క ఆత్మకు శాంతి కలగాలని కొంత కోరుకుని ప్రార్థిస్తున్నాను. ఇది మనం చూస్తున్నాము. ఏదైతే ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు, ఆయన ఆదర్శ భావాలు పలువురు రాజకీయాల్లో వచ్చేవారికి ఖచ్చితంగా ఆదర్శంగా ఉంటాయి. ముఖ్యంగా ఆయన ఒక అభ్యుదయ భావాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలనే ఆయన అమలు చేయడం జరిగింది. దీంతో పాటుగా తను చనిపోయిన తర్వాత అంత్యక్రియలు ఎలా చేయాలి, ఎక్కడ తనని ఖననం చేయాలని చెప్పి సూచించారో ఆ సూచనని గౌరవిస్తూ కుటుంబ సభ్యులు కానీ అనుచరులు కానీ ఇంటి వద్దే ఆయనకి ఇక్కడ సమాధిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా స్త్రీవాదనకు సంబంధించి తన భార్య నేను చనిపోయిన తర్వాత విధవరాల్లాగా ఉండకూడదు, ముత్తైదుగా ఉండాలని చెప్పి ఏదైతే సూచించారో ఆ కుమారులు కూడా చెప్పడంతో వారంతా కూడా ముద్రగడ సూచనలు పాటించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కిర్లంపూడి నుండి.